టీ20 వరల్డ్ కప్కు ముందు జట్టు ఎంపికలు సెలెక్టర్లో ట్విస్ట్ ఇచ్చారు. ఫ్యూచర్ కెప్టెన్ అనుకున్న శుభ్మన్ గిల్కు షాక్ ఇచ్చారు. ఇషాన్ కిషన్, రింకుకో మళ్లీ జట్టులో చోటిచ్చారు. సరైన అవకాశాలివ్వకుండానే జితేష్ను పక్కన పెట్టారు. ఏ ఫార్మాట్కైనా సూట్ అయ్యే సిరాజ్ పేరును అసలు పరిగణలోకే తీసుకోలేదు. టీ20 వరల్డ్ కప్కు ముందు సెలెక్టర్లు సంచలన నిర్ణయాలే తీసుకున్నారు. టీ20 వరల్డ్ కప్కు ఎంపిక చేసిన జట్టులో శుభ్మన్ గిల్కు చోటే ఇవ్వలేదు. మొన్నటి వరకు 3 ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉంటే బెటర్ అని సెలెక్టర్లు చెప్పుకొచ్చారు. ఆ దిశగానే నిర్ణయాలు తీసుకున్నారు. వన్డేల్లో రోహిత్ స్థానంలో కెప్టెన్గా గిల్కు బాధ్యతలు అప్పగించారు. టెస్టుల్లోనూ హిట్మ్యాన్ వారసుడిగా శుభ్మన్కే పగ్గాలిచ్చారు. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ముగిశాక ఉన్నట్టుండి టీ20 జట్టులోకి గిల్ను మళ్లీ తీసుకొచ్చారు. ఆసియా కప్ సమయంలో వైస్ కెప్టెన్సీ ఇచ్చి మరీ జట్టులో ప్రయారిటీ ఇచ్చారు. సూర్యకుమార్ యాదవ్ తర్వాత భారత టీ20 జట్టును నడిపించేది శుభ్మన్ గిల్ అని సంకేతాలు పంపించారు. కానీ గిల్ మాత్రం ఆ అవకాశాలను వినియోగించుకోలేకపోయాడు. ఓపెనర్గా అంచనాలు అందుకోలేకపోయాడు. ఆసియా కప్ నుంచి సౌత్ ఆఫ్రికాతో సిరీస్ వరకు పెద్దగా ఇంపాక్ట్ చూపించిందే లేదు. జట్టుకు భారంగా కనిపించాడు. అయినా టీ20లు అంటేనే క్రీజ్లోకి రాగానే దంచికొట్టాలి. కానీ శుభ్మన్ నిదానంగా ఇన్నింగ్స్ను ఆరంభిస్తాడు. మెల్లమెల్లగా గేర్లు మారుస్తాడు. ఇలాగైతే సహచర బ్యాటర్స్ పైన ఒత్తిడి పెరుగుతుంది. రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. శుభ్మన్ ఎంట్రీ తర్వాత జట్టు బ్యాలెన్స్ కూడా దెబ్బతింది. సంజు శాంసన్కు తుది జట్టులో ఛాన్స్ దొరకని పరిస్థితి వచ్చింది. ఆసియా కప్లో మిడిల్ ఆర్డర్లో ఆడాల్సి వచ్చింది. అసలు సంజుకు టాప్ ఆర్డర్లోనే మెరుగైన రికార్డుంది. సాధించిన 3 సెంచరీలు ఓపెనర్గానే కొట్టాడు. అలాంటి సంజుకు శుభ్మన్ గిల్ వల్ల జట్టులో చోటు లేని పరిస్థితి వచ్చింది. టాప్ ఆర్డర్లో చోటు సంగతి పక్కన పెడితే సౌత్ ఆఫ్రికాతో తొలి 3 మ్యాచుల్లో సంజుకు కనీసం మిడిల్ ఆర్డర్లో కూడా అవకాశం రాలేదు. అయితే గాయంతో 5 టీ20కి శుభ్మన్ దూరం అవడంతో శాంసన్కు ఛాన్స్ దొరికింది. ఓపెనర్గా బరిలో దిగే అవకాశం వచ్చింది. దీంతో శాంసన్ రెచ్చిపాడు. అహ్మదాబాద్లో న్యాచురల్ గేమ్ ఆడేశాడు. పవర్ ప్లేలో తన స్టామినా ఏంటో చూపించాడు. అవతలి ఎండ్లోనే అభిషేక్తో పోటీ పడి మరీ పరుగులు సాధించాడు. క్రీజ్లో ఉన్నంతసేపు దడదడలాడించేశాడు. ఓపెనర్గా బరిలో దిగాల్సింది తానే అని ఆటతోనే చెప్పేశాడు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా శాంసన్కు మద్దతుగా నిలిచాడు. ఇలాంటి ప్లేయర్లను ఎలా పక్కన పెడతారని ప్రశ్నించాడు. శుభ్మన్ గిల్ను ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా ప్రమోట్ చేసి సంజును లైట్ తీసుకోవడాన్ని తప్పుపట్టాడు. గంభీర్, అగర్కర్పై బౌన్సర్లు సంధించాడు. అయితే అహ్మదాబాద్లో సంజు సూపర్ షో తర్వాతి రోజే సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. శుభ్మన్ గిల్ను పక్కన పెట్టేశారు. గిల్ను సైడ్ చేశాక అతడి ఫామ్ కంటే టీం కాంబినేషన్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టామని అగార్కర్ చెప్పుకొచ్చాడు. టాప్ ఆర్డర్లో వికెట్ కీపర్ ఉండాలనుకున్నామని, లోయర్ ఆర్డర్లో రింకు కానీ వాషింగ్టన్ సుందర్ కానీ ఉంటే బావుంటుందనుకున్నామన్నాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. శుభ్మన్ గిల్ ఫామ్ గురించి తామేమీ ఆలోచించలేదన్నాడు. అయితే గిల్ను 3 ఫార్మాట్ల ప్లేయర్గా నిన్న మొన్నటి వరకు ప్రమోట్ చేయడంపై మాత్రం దుమారం రేగుతూనే ఉంది. ఇప్పుడు శుభ్మన్ జట్టులో లేకపోవడంతో అభిషేక్తో కలిసి ఓపెనర్గా సంజు శాంసన్ బరిలో దిగుతాడనడంలో డౌట్ లేదు. ఇషాన్ కూడా టీంలో ఉన్న లెఫ్ట్ రైట్ కాంబినేషన్కి ప్రయారిటీ ఇవ్వడం ఖాయం. టీం ఎంపికలో గంభీర్ మార్క్ కనిపించింది. మళ్లీ ఆల్రౌండర్లకు ఎక్కువగానే ప్రయారిటీ ఇచ్చారు. అయితే సిరాజ్ వంటి డైనమిక్ బౌలర్ను కాదని హర్షిత్ రాణాను ఎంపిక చేయడంపై దుమారం రేగుతోంది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో హైదరాబాద్ తరపున సిరాజ్ రాణించిన సెలెక్టర్లు మాత్రం అతడి పేరును పరిగణలోకి తీసుకోలేదు. సిరాజ్ లేకపోవడం టీమిండియాకు నష్టమన్న చర్చ జరుగుతోంది. వన్డేల్లో గెస్ట్ బౌలర్గా మార్చేసి టెస్టులకి ఎక్కువగా పరిమితం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో చోటే లేని రింకు సింగ్ మళ్లీ ఇప్పుడు వరల్డ్ కప్ జట్టులో ఛాన్స్ దక్కించుకున్నాడు. 2 ఏళ్ల క్రితం టీమిండియా తరపున ఆడిన ఇషాన్ కిషన్ ఇప్పుడు మళ్లీ జట్టులోకి వచ్చాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో టాప్ స్కోరర్గా నిలిచిన ఇషాన్ జార్ఖండ్ను ఛాంపియన్గా నిలబెట్టాడు. ఫైనల్లో సెంచరీ కొట్టిన కెప్టెన్గాను రికార్డుల్లోకి ఎక్కాడు. ఇప్పుడు టీమిండియా తలుపులు బద్దలు కొట్టాడు. టీ20 వరల్డ్ కప్కు ఎంపికయ్యాడు. ఇషాన్ కిషన్ ఎంట్రీతో జితేష్ శర్మకు చోటు లేకుండా పోయింది. నిజానికి సరైన అవకాశాలు ఇవ్వకుండానే జితేష్ను తప్పించారని చర్చ జరుగుతోంది. అక్షర్ పటేల్ మళ్లీ వైస్ కెప్టెన్గా బాధ్యతలు అందుకున్నాడు. శుభ్మన్ రీ ఎంట్రీకి ముందు కూడా వైస్ కెప్టెన్గా అక్షర్ పటేలే ఉన్నాడు. కానీ ఆ తర్వాత జస్ట్ ప్లేయర్గానే కొనసాగాడు. ఇప్పుడు మళ్లీ సూర్యకుమార్ యాదవ్కు డిప్యూటీగా ఉండబోతున్నాడు. శుభ్మన్ లేనప్పుడు అక్షర్ లేనప్పుడు శుభ్మన్
వైస్ కెప్టెన్ అని సెలెక్టర్లు కవర్ చేసుకుంటున్నా సరైన ప్రణాళిక అయితే లేదనే చర్చ జోరందుకుంది. పూర్ ఫామ్లో ఉన్నప్పటికీ కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్నే సెలెక్టర్లు కొనసాగించారు. 15 మందితో ప్రకటించిన జట్టులో అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, రింకు సింగ్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ ఉన్నారు. టీ20 వరల్డ్ కప్కు ఎంపిక చేసిన జట్టుని న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు కూడా ఎంపిక చేశారు. టీ20 వరల్డ్ కప్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగబోతోంది.